కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. నిన్న ఆవిడపై పోలీసులు కేసు నమోదు చేసి ఆవిడ్ని భయపెట్టిన నేపథ్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆవిడికి భరోసా ఇచ్చిన నేపథ్యంలో అసలు కుమారి ఆంటీ ఎవరు, ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఆవిడ పెడుతూ వస్తున్నారు, అసలు ఎందుకు అంత ఫేమస్ అయ్యారు, ఓవర్ నైట్లో ఫేమస్ అయ్యారా, లేదా అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఆవిడ అక్కడ ఆ బిజినెస్ రన్ చేస్తున్నారు అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్, హాయ్ అండి. నమస్తే. విజ్ఞాన్ గారు, కుమారి ఆంటీ రకరకాల వంటకాలతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా ఫేమ్ వచ్చింది, ఆవిడకి బాగా ఫేమస్ అయ్యారు. చాలామంది క్రౌడ్ ఆవిడ దగ్గరికి వస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బంది ఎదురయ్యి అక్కడ నిన్న పోలీసు వాళ్ళు కూడా కేసు పెట్టేదాకా వచ్చింది. దాని మీద ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్పందించారు. మీరు ఇంకా అక్కడే పెట్టుకోవచ్చు, మీ మీద ఉన్న కేసులు కూడా ఉపసంహరించుకుంటారు పోలీసు వాళ్ళు అంటూ కూడా పోలీసు వాళ్ళకు కూడా ఆ రకంగా ఆదేశాలు జారీ చేశారు. నాకు టైం కుదిరినప్పుడు నేను మీ ఫుడ్ స్టాల్కి వచ్చి సందర్శిస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఏంటి ఈ కుమారి ఆంటీ ఎవరు, ఎందుకంత ఫేమస్ అయ్యింది, ఆవిడ దగ్గర ఎన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి, ఓవర్ నైట్ ఆవిడ స్టార్ అయ్యారా, లేదంటే ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే ఇటువంటి పేరు ఆవిడకి వచ్చింది అంటే ఏం చెప్తారు? మనకి హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు కట్టినప్పుడు సైబర్ టవర్స్ ఒకటే ఉండే అక్కడ ఫేమస్. హైదరాబాద్ అంటే అదే చూపించేవాళ్ళు ఎక్కువ. ఆ తర్వాత ఏరియాలో మైండ్ స్పేస్ అవేవో వచ్చాయి. ఇన్ఆర్బిట్ మాల్ అప్పుడే కొత్తగా పడింది. మాల్ అంటే ఇదేదో బాగుంది అని అందరు వెళ్ళేవాళ్ళు. అండ్ సుజనా ఫోరం మాల్ రాకముందు ఇన్ఆర్బిట్ మాలే పెద్దది. సుజనా వచ్చాక సుజనా పెద్దది, ఇప్పుడు మనకి సెరసిటీ ఇంకా పెద్దది తర్వాత సంగతి. కానీ అప్పుడు అదే పెద్దది, ఎవరేమున్నా అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఆ టైంలో ఏమయ్యేదంటే హైటెక్ సిటీ సైడ్ అప్పుడే ఆ కొండలన్నీ కొట్టి అక్కడ రోడ్లు కన్స్ట్రక్ట్ చేయడము, కన్స్ట్రక్షన్స్ ఎక్కువ అవ్వడము. అప్పటికి ఇంకా ఐటీసీ కోహినూరు కట్టల. ఇప్పుడు ఆ అడ్రస్ ఐటీసీ కోహినూరు పక్కన అంటున్నారు, కానీ ఇప్పుడు వచ్చినప్పుడు ఐటీసీ కోహినూరు కూడా పడలా, అదొక బిల్డింగ్ అంతే. అంటే హైదరాబాద్ మొత్తం మీద స్ట్రీట్ ఫుడ్ అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అంత ఫేమస్ కుమారి ఆంటీ ఎందుకు అయ్యారు? ఆవిడ దగ్గర ఉన్న వెరైటీ ఐటమ్స్ ఏంటంటే అప్పుడు రోడ్ పక్కన నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టేవాళ్ళు చాలా మంది, తక్కువ మంది ఉన్నారు. ఫుల్ మీల్స్ పెట్టి పప్పు, సాంబార్, రసం, కర్రీలు ఏవో వేసి ఒక చికెన్ లేదా ఒక ఇంకేదో పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. నాన్ వెజ్ని బాగా పెడదామని చెప్పేసి నాన్ వెజ్లో 10 వెరైటీలు, మటన్లో 10 వెరైటీలు, చికెన్లో 10 వెరైటీలు, ఫిష్ గిష్ అన్నీ పెట్టేది. పెట్టి అక్కడ వ్యాపారం చేసింది. ఆ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ కూలీలు వాళ్ళంతా వలస కూలీలు రోజుకి 50 రూపాయలకి 60 రూపాయలకి ఈవిడ దగ్గర తినేవాళ్ళు. రోజుకి 50 రూపాయలకి 60 రూపాయలకి ఈవిడ దగ్గర తినేవాళ్ళు. బాగానే నడిచింది, ఓకే, హ్యాపీ. ఆ తర్వాత కొంచెం ఇక రోజు రేట్లు పెరిగే కొద్దీ పాపం ఈవిడ పెంచిందిలే, ఆమె తప్పేం లేదు. అట్లా ఇప్పుడు 120-150 రూపాయలకి వచ్చింది విత్ ఆవిడ వేసుకున్న ఐటమ్స్ ఇవన్నీ కలిపి. 150 రూపాయలకి ఎన్ని ఐటమ్స్ ఇచ్చేది? సో 150 ఐటమ్స్ కంటే ఆవిడ వెజ్ ఇస్తానే ఒక 2 రకాల నాన్ వెజ్ కర్రీలు ఇచ్చేది. ఓకే, వాళ్ళు కూడా వలస కూలీలు ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళు. వాళ్ళకి చాలు కదా ఇంత ముందు. ఈ వలస కూలీలు పోయి బిల్డింగ్లు వచ్చేసాయి, సాఫ్ట్వేర్ ఆఫీసులు వచ్చేసాయి. రోజు అంటే డే బై డే అక్కడ డెవలప్మెంట్ తారస్థాయికి వెళ్ళిపోయింది. ఐటీసీ కోహినూరు కూడా వచ్చింది. కుమారిలానే ఉండిపోయింది. ఇంకా అంటే 150 రూపాయలకి 4 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఇస్తున్నారు అనేది ఇప్పుడు బాగా వార్త. అవును. సో కుమారి అక్కడే ఉండిపోయింది. కుమారిని చూసి ఇంకో 4 కుమారీలు తయారయ్యారు. అట్లా ఇప్పుడు 13 మంది అక్కడ పెట్టుకుంటున్నారు. కాకపోతే ప్రాబ్లం ఏమొచ్చిందంటే కుమారి ముందు వచ్చింది కదా, ఆ పార్కింగ్ ఏరియా అక్కడ ఆమె అప్పుడెప్పుడో వచ్చింది కాబట్టి కొంచెం స్థలం ఫస్ట్ స్టాలే ఈవిడిది. సో అక్కడ బండి పెట్టుకొని ఇక్కడికి వచ్చి తినేవాళ్ళు. క్రమంగా అక్కడ బండి పెట్టుకున్నాడు, ఇక్కడే తినేవాడు కాదు, బండి అక్కడ పెట్టాలనేది రూల్ అయిపోయింది. ఎక్కడన్నా తినొచ్చు వాడు. సో ఈవిడ దగ్గరే బండ్లన్నీ ఉండేవి. ఆ పక్కన మొత్తం బండ్లని పక్కన ఉండి ఈమె దగ్గర ఉండేసరికి ఇప్పుడు ఆ ట్రాఫిక్ వాళ్ళు వచ్చి నీ వల్లే మొత్తం ఇదంతా అని చెప్పి ఆవిడ అన్నారే తప్పితే పాపం తప్పేం లేదు. ఫస్ట్ వచ్చింది అక్కడ పార్కింగ్ కూడా ఒక స్థలం అలవాటు పడిపోయింది. అందరు అక్కడే ఆపడం స్టార్ట్ చేశారు, ఇంకెక్కడ ఆపలేరు. పైగా ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది, ఆ ఏరియా అంతా ఫుల్ హైఫై రిచ్ అయిపోయింది. కానీ కుమారి అంటే అట్లా బాగా వేసిపోయింది, అందరు అక్కడికి వచ్చి తినేవాళ్ళు. అయితే ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే ఇన్ఆర్బిట్ మాల్ ఎందుకు నడిచేది? ఎంత కాదనుకున్నా ఫుడ్ కోర్ట్ మెయిన్. ఏ మాల్కైనా ఫుడ్ కోర్ట్ ఈజ్ ద మెయిన్ అసెట్. అవును. అండ్ నాట్ ఓన్లీ ఇన్ఆర్బిట్ మాల్, ఆ హైటెక్ సిటీ దరిదాపుల్లో కూడా చాలా కొత్త రెస్టారెంట్స్, ఫ్రాంచైజీలు అన్నీ వెలిసాయి.
ఇకపోతే ఎక్కడికి వెళ్ళి మనం కూర్చొని జస్ట్ లేసినా మినిమం 300 వదిలించుకోవాలి. నువ్వు ఇంత తిను నీకు అనవసరం. ఒక వాటర్ బాటిల్ అయినా 60 రూపాయలు అంతే కదా. సో అట్లా అయిపోయేది. వీళ్ళకి ఏమనిపించింది, అక్కడెక్కడో ఇదంతా తిరిగి అక్కడికి వెళ్ళి తిందాం, అక్కడ ఆవిడ 100కి 150 రూపాయలకి ఇన్ని పెడుతుంది, తినేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అందరూ అక్కడికి వస్తున్నారు. అక్కడ ఫుడ్ బిజినెస్ మొత్తం డల్ అయిపోయింది. ఆ రెస్టారెంట్ ఓనర్స్ అందరూ కూడా కలగట్టుగా ఒక యూనిటీగా ఏర్పడి ఈవెన్ లేపిచ్చేస్తే భలే ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ అయ్యేసరికి మన ఈ ఏసీ ఫుడ్కి ఎవడు అలవాటు పడట్లేదు. సో అందుకని చెప్పేసి ముందు వీళ్ళని లేపాలి అని చెప్పేసి వాళ్ళు పన్నిన కుట్రలో భాగమే తప్పితే అక్కడ ఏం లేదు. ఇకపోతే కుమారి అనే ఆవిడ పాపం ఎప్పటి నుంచో ఏదో పెట్టుకుంది, బాగానే నడుపుతుంది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా మన యూట్యూబ్ వాళ్ళు వీళ్ళు వెళ్ళి ఆమెను ఫేమస్ చేశారు. ఓ 2-3 డైలాగులు ఆమెవి బాగా వైరల్ అయ్యేవి. కొంతమంది ఇంటర్వ్యూలు తీసుకున్నారు ఛానల్స్కి పిలిచి, నీ సక్సెస్ మంత్ర ఏంటి, నువ్వేం చేసావు, నువ్వు అదేంటిదేంటి. ఆవిడ ఏదో స్టోరీ చెప్పుకొచ్చింది, అది అందరికీ నచ్చేసింది. ఓహో ఇలా డెవలప్ చేయాలి అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్ ఓనర్స్ కూడా అవాక్ అవుతున్నారు. నేను నెలకి 20 లక్షలు సంపాదిస్తాను, 30 లక్షలు సంపాదిస్తాను, ఆవిడ అదే ఇచ్చగా చెప్పేస్తుంది రోడ్డు మీద ఒక టెంట్ వేసుకొని. మేము ఇన్ని లక్షల రెంట్ కట్టి ఇన్ని చైర్లు వేసి ఇంత స్టాఫ్ని పెట్టుకొని నాకేమో 2 లక్షలు రావట్ల ప్రాఫిట్, ఈవిడేంటి అంత తెచ్చుకుంటుంది, అసలు ఇట్లాంటి వాళ్ళని తీసేయండి అన్నట్లుగా వాళ్ళు పన్నిన కుట్రలో భాగమే ఇది, అంత మించి ఇంకేంలా. ఇంకా ఓవరాల్గా ఈవిడ మొత్తానికైతే ఏదో ఓవర్ నైట్ స్టార్ అయితే కాలేదు ఆవిడ. లేదు పాపం 13 ఇయర్స్ నుంచి కష్టపడుకుంటూ వచ్చింది, ఎప్పటి నుంచో అందరికీ పెట్టింది. ఇప్పుడు ఆ బిల్డింగ్స్ దగ్గర పనిచేసిన వలస కూలీలందరూ ఒకప్పుడు ఈమె దగ్గర చేయగలిగిన వాళ్ళే ఆల్మోస్ట్ అందరూ. సో అట్లా అందరికీ పెడతా ఈ రోజుకి వచ్చింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ 150 రూపాయలకి ఏదో 4 రకాల నాన్ వెజ్ వెరైటీస్ ఉంటాయా ఆవిడ దగ్గర? అవును, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా మీల్ బాక్స్, లంచ్ బాక్స్, మీల్ బాక్స్ అని ఉంటాయి వాళ్ళకి. 129, 159కి ఇంత మీల్ బాక్స్, ఇంత రైస్, ఒక చపాతి, ఒక గుడ్డు ఏవో పెట్టేవాళ్ళు. ఏముండవు దాంట్లో పెద్దగా, ఏదో ఆ పూట కడుపు నిండిందా అంతే. కానీ వీడి దగ్గరికి వెళ్తే కడుపు నిండిందా పక్కన పెడితే టేస్ట్, మళ్ళీ అసలు తేపులు వచ్చే వరకు తినడం అక్కడ. అంటే ఆవిడది ఒక ఇదైపోయింది, సంథింగ్ ఒక పెళ్లి భోజనంలా తయారైపోయింది. సో జనాలు అందరూ అట్రాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. అది ఇప్పుడు ఆమెకు శాపం అయిపోయింది అంతే, అంతమించి ఇంకేం లేదు. ఓకే వినయ్ గారు, థ్యాంక్స్.